అర్హులైన ప్రతి ఒక్కరికి దశలవారీగా ఇంద్రమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని నిర్మల్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తెలిపారు. తానూరు మండలం మసల్గా తండాలో 2 లబ్ధిదారుల ఇంద్రమ్మ ఇళ్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పేదలకు ఇళ్లు మంజూరు కాలేదని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దశలవారీగా ఇంద్రమ్మ ఇళ్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. తానూరు మండలంలో రోడ్ల అభివృద్ధికి హోం పథకం కింద 140 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్లు ఇస్తానే నియోజకవర్గానికి 1000 ఇళ్ళు కూడా ఇవ్వలేదు 10 సంవత్సరం లోపట్లో. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఈ 3వ సంవత్సరం సెకండ్ ఇయర్లో మేము 3500 ఇళ్ళు ప్రతి నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి విలేజ్లో అర్హులైన వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఫస్ట్ ఎవరైతే ఉన్నారో గుడిసెలలో ఉన్నారు, రేకులలో ఉన్నారు, వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అని మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడు వచ్చే లిస్టులలో గుడిసెలలో ఉన్నోళ్ళు, రేకులలో ఉన్నోళ్ళు, వాళ్ళ అర్హులు ఉన్నారా ఖచ్చితంగా వాళ్ళకు ఇల్లు వ్యవస్థని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏదేమైనా నేను ఒకటే ధ్యేయం పెట్టాను, మన నియోజకవర్గం అభివృద్ధి జిల్లాలో చాలా వెనుకబడి ఉంది. మీకు తెలుసు ఇలా హ్యామ్ లోపట్లో 142 కిలోమీటర్లు రోడ్లు వచ్చినాయి. మన ముదోల్ నుంచి మన దేవులాబి వడగాం బాట దాకా కూడా ఆ రోడ్ శాంక్షన్ అయింది. మీ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. త్వరలోనే వారం 10 రోజుల్లో మీ ముగ్లి రోడ్డు కూడా స్టార్ట్ చేసి 2-3 మంత్స్లో కంప్లీట్ చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏ సమస్యలు వచ్చినా కూడా మీరు మా దగ్గర రావచ్చు, మీ సమస్యలు సాల్వ్ చేయొచ్చు. ఇల్లు అయినా కూడా ఇస్తాను, పెన్షన్ అయినా కూడా ఇస్తాను, రేషన్ కార్డు అయినా కూడా ఇస్తాను.